హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేపల ఇగురు చేయబోతున్నాను. మట్టి పాత్రలో మామిడికాయ గుజ్జు వేసి వంకాయ వేసి చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అలా ధనియాలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి, అలాగే కొంచెం గసగసాలు వేసి, కొంచెం జీలకర్ర వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా వాటర్ వేసి ఇప్పుడు ఒక 2 ఆనియన్లు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అది కూడా ముద్దలాగా చేసుకోవాలి. టమాటో గుజ్జు చేసుకోవాలి. ఇవి పేస్ట్లా చేసుకొని రెడీగా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇగురు మంచి టేస్టీతో మట్టి పాత్రలు చాలా బాగుంటుంది. మట్టి పాత్ర ఫ్లేవర్తో. కొంతమంది మట్టి పాత్రలో స్మెల్ వస్తుందని చేయరు, కానీ అలా ఏముండదు. సీజనింగ్ మంచిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ మెయిన్. అందుకే నేను ఈ మధ్య అలా మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించక ముందుకు ఆయిల్ వేసాక స్టవ్ వెలిగించుకోవాలి. మట్టి పాత్ర డైరెక్ట్గా వెలిగిస్తే ఖాళీగా పెట్టి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చూడండి, ఇది ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్. ఆనియన్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. నేను తెల్లవి తీసుకున్నాను, వైట్ ఆనియన్స్. కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక 5-6 రెబ్బలు అలా వెల్లుల్లిపాయలు ఉన్నాయి. చిన్న చిన్నవి తీసుకున్నాను. ఒక 10 వరకు ఉంటాయి. అల్లం కొంచెం, పచ్చిమిర్చి మనకి ఇష్టం. నాకు పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. పేస్ట్లా చేసి వేస్తే కర్రీస్లోకి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి హెల్దీ కూడా, మంచి కారం కంటే కూడా. అందుకే ఎక్కువ నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి వాడుతుంటాను కర్రీస్లో. ఇప్పుడు ఆ పేస్ట్ వేసాక ఒక్కసారి కలిపేసుకొని వంకాయలు, అలాగే పసుపు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర ముద్దలాగా చేసుకున్నాం కదా, మంచి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం పచ్చివి అవన్నీ కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. అవి ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యాక టమాటోస్ గుజ్జులాగా చేసుకున్నాను. టమాటోస్ ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు. మామిడికాయ గుజ్జు వేస్తున్నాను, చింతపండుతో కాదు. మామిడికాయ ఆల్రెడీ నేను తురిమి స్టోరేజ్ చేసుకుంటాను, ఇట్లా పసుపు ఉప్పు కలిపి. ఇంకెప్పుడంటే అప్పుడు మంచిగా తురుముని యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అలా 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది. 1 ఇయర్ కూడా ఉంటుంది, కాకపోతే 6 మంత్స్ బాగా ఫ్రెష్గా ఉంటుంది. అట్లా 6 మంత్స్ వరకు అలా వాడతాను నేను. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసి ఇప్పుడు కారం, ఉప్పు, అలా కారము, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసాను. మనకు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇది పింక్ సాల్ట్ అండి, సాల్ట్ వేసాను. జీలకర్ర, మెంతులు నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను, డ్రై రోస్ట్ చేసి. ఆ పౌడర్ వేసాను, ఒక 1/2 స్పూన్ అలా వేసాను. ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసాను. మామిడికాయ గుజ్జు వేసి మంచి ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. మీరు ఇప్పుడు మామిడికాయ గుజ్జు లేదనుకుంటే ఆ ప్లేస్లో మీరు చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే మామిడికాయ ఉంటే మామిడికాయ ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తురిమింది ఉంది కాబట్టి డైరెక్ట్ అలా వేసేసాను. మీకు పులుపుని బట్టి వేసుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి మామిడికాయ. ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసేయాలి. కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఒక మరుగు రావాలి. ఇట్లా మరిగాక అప్పుడు ఫిష్ వేసుకుంటే బాగుంటుంది. అవన్నీ మసాలాలు అవన్నీ ఒకసారి మంచిగా మరిగించేసుకోవాలి. కొంచెం మరిగాక ఇప్పుడు మనం ఫిష్ వేసుకోవాలి. ఫిష్ మామూలుగా ఫ్రెష్గా కడిగేసుకొని డైరెక్ట్ వేస్తున్నాను నేను. దాన్ని పసుపు ఉప్పు అలాంటివి ఏమీ పట్టించడం ఏం చేయలేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. మంచిగా చేశాక ఒక 1 అవర్ పక్కకు పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు అన్నీ పడుతుంది దానికి, పులుపు అన్నీ. ఇంకా ఒక 1 డే పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఫిష్ పీసెస్ అన్నీ వేస్తున్నాను. తల, ఇలా తోకలు అన్నీ వేసేస్తున్నాను. ఇవి పులుసులో మరిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకొని ఒక ఫిష్ ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు. మనం ముందే మంచి మసాలాలన్నీ మగ్గించేసుకోవాలి. తర్వాత ఎక్కువ టైం ఫిష్ వేసాక ఎక్కువ టైం పెట్టొద్దు, ఫిష్ బాగా చెదిరిపోతుంది. అందుకే మంచిగా బాగా మరిగాక మసాలాలన్నీ అప్పుడు మనం ఫిష్ వేసుకొని చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంది. ఇది గుజ్జులాగా ఉంటుంది, పులుసులాగా పల్చగా ఉండదు. మంచిగా రైస్లోకి తింటే బాగుంటుంది. నేను కోకోనట్
మిల్క్తో నేను రైస్ చేశాను. ప్లేన్ పలావ్ ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఆ పలావ్లోకి ఈ గుజ్జు బాగుంది. ఈ ఇగురు చాలా బాగా వచ్చింది టేస్ట్. బెండకాయ కూడా వేసుకోవచ్చు మనము. వంకాయ ఇంకా చాలా బాగుంటుంది, అందుకే వంకాయ వేశాను నేను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.